హాయ్ ఫ్రెండ్స్, అందరికి జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వ్లాగ్ వచ్చేసి మన ఆటో నగర్లో. సో ఆటో నగర్లో ఒకప్పుడు బాగా ఫేమస్ అండి. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకటే ఒక గుడిసె ఉండిపోయింది, అది శ్రీ సిద్ధి వినాయక ఆర్ట్స్ అండి. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎపిసోడ్ నెంబర్ 1 2025లో. సో ఇక్కడ 5 inches to 3 feet వరకు గణపతులు అయితే 2 months ముందే స్టార్ట్ చేసేసారు వరకు అన్నవాళ్ళు. అండ్ హోల్సేల్ ప్రైస్లో చాలా తక్కువ ధరలో అయితే అమ్ముతారండి. చిన్న చిన్న గణపతులు కాబట్టి చాలా ముద్దుగా చాలా అద్భుతంగా అయితే కనబడతాయి. సో ఇక్కడైతే కలర్ ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ 50% కలర్ ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఎవరికైనా హోల్సేల్ ప్రైస్లో కావాలనుకుంటే మీరు వచ్చి తొందరగా వచ్చి ఇక్కడ వచ్చి బుక్ చేసుకోవచ్చు. అండ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మీరు అందరూ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ లైక్ చేసి షేర్ చేయాలి అండ్ సపోర్ట్ అయితే కంపల్సరీ చేయాలి అండ్ కామెంట్ చేయండి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. థ్యాంక్ యూ. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ వచ్చేసి మన ఆటో నగర్లో ఎపిసోడ్ నెంబర్ 1 అండి. సో ఆటో నగర్లో శ్రీ సిద్ధి వినాయక కళాకారు. సో ఇక్కడ వచ్చేసి గణేషుల వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు చిన్న చిన్న గణేషులు 5 inches నుంచి ఒక 3 feet వరకు గణేషులు అయితే మేకింగ్ అయితే ప్రాసెసింగ్ అయితే చూపిస్తాను. ప్రాసెసింగ్ కాదు, ఆల్మోస్ట్ ఎప్పుడో గణేషులు మేకింగ్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు కలర్స్ లోపల కలర్ వర్కింగ్ అయితే నడుస్తుంది. ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు మనం చిన్న చిన్న గణపతులు. అండ్ 2025లో ఇక్కడ అయితే కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ప్రతి ఒక్క విగ్రహం అయితే చూపిస్తాం మీకు. అండ్ గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ పీఠం పైన జస్ట్ కూర్చున్న గణేశుడు అండి. ఇది దగ్గర వచ్చేసి మనకు 2 feet ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 1 to 1.5 feet గణేశులు అయితే ఉన్నాయండి. సో వేరే లెవెల్ అండి. సో చూస్తారు కదా, ఓన్లీ బొజ్జ గణపతి. సో ఒక వేరే లెవెల్ లుకింగ్తో అయితే కనబడుతుంది మనకు. అండ్ చాలా అద్భుతంగా ఉంది ఈ సారీ అయితే 2025లో కూడా. సో అన్నవాళ్ళు ఫాస్ట్గా హోల్సేల్ ప్రైస్లో మనకు గణేశుని అనేది సేల్ చేస్తారండి. సో చూసుకోవచ్చు మనం ప్రతి ఒక్క విగ్రహాలు అయితే రెడీగా అయితే ఉన్నాయి ఇక్కడ. సో 2025లో ఇప్పుడు గణేశుని అనేది ఇప్పుడే మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తాను. కానీ అన్నవాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ కలర్ పెయింటింగ్ కూడా అయిపోయి ఇక్కడ అయితే సైడ్కి అయితే పెట్టేసారు. అండ్ ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి. సో చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తారు గైస్, ఇవన్నీ మొత్తం 2.5 నుంచి 3 feet మధ్యలో ఉన్న గణేషులు ఇవైతే. సో మొత్తం ఈ షెడ్లు మొత్తం నింపేసారండి. ఆల్మోస్ట్ సగం షెడ్ వరకు అయితే మొత్తం ఫుల్ఫిల్ చేసి పెట్టేసారు రెడీగా. అండ్ ఇక్కడైతే ఇగో వర్క్ అనేది ఎంత స్పీడ్గా నడుస్తుందో చూస్తారు కదా. సో ఇక్కడ కూడా మొత్తం చాలా చిన్న చిన్న బొజ్జ గణపతులు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ చూస్తారు కదా, జస్ట్ పీఠం పైన కూర్చున్న బొజ్జ గణపతి. సో చూస్తారు కదా ఏ విధంగా ఉందో, చాలా అద్భుతంగా చక్కగా ఉంది. అండ్ ఇక్కడ కూడా కాళ్ళ మీద కాలేసుకొని హాయిగా కూర్చొని ఉన్నాడు. మన శ్రీ సాయిబాబా లెక్క కూర్చొని ఉన్నాడండి. అండ్ ఇక్కడ ఓన్లీ పీఠం పైన కూర్చున్న బొజ్జ గణపతి. సో చూస్తారు కదా ఏ విధంగా ఉందో. అండ్ మన బాలగణేశుడు సో బజరంగబలి టైప్లో అయితే ఉన్నాడు అనుకుంటాను నేను. సో ఇది బజరంగబలి టైప్లోనే అండి. సో కామెంట్ అయితే చేయండి. వేరే లెవెల్లో అయితే కనబడుతున్నారు గణేశులు. సో చూస్తారు కదా గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 3 feet గణేశులు ఇవి. సో ఇక్కడ మన మహారాజ్ ముంబై స్టైల్ మోడల్ గణపతి. సో చూస్తారు కదా, ఫస్ట్లో అయితే అవే అండి. అండ్ పగడి కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడైతే ఓన్లీ పీఠం పైన కూర్చున్న బొజ్జ గణేశుడు. సో చూస్తారు కదా, డిఫరెంట్ టైప్స్లో కలర్స్ అయితే చాలా వేరే కలర్స్లో అయితే ఉన్నాయండి గణేష్లో. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు శ్రీ సాయిరామ్ బాబాజీ ఎట్లా కూర్చొని ఉంటాడో అట్లయితే ఆ మోడల్లో అయితే గణేష్ అయితే కూర్చొని ఉన్నారు. సో ఇక్కడైతే అవే మోడల్స్ మొత్తానికి. అండ్ డిఫరెంట్ కలర్స్లో పంచ కానివ్వండి అండ్ మనం పీఠం కానివ్వండి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. సో చూసుకోవచ్చు మొత్తం అన్ని కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయంటే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి అయితే చేంజెస్. సో ఇక్కడ నుంచి వేరే మోడల్, ఓన్లీ పీఠం పైన జస్ట్ కూర్చొని ఉన్న సింపుల్గా కూర్చొని ఉన్న గణేశుడు. సో చాలా డిఫరెన్స్ అండ్ వేరే లెవెల్లో కూడా ఉంది గణేశులు కూడా. సో అందరు ఒకసారి జేబులో గణేష్ మ్యాచ్కి ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ పువ్వు అయితే పెట్టుకుని ఉన్నాడు. అండ్ ఇక్కడ ఓన్లీ పీఠం పైన కూర్చున్న గణేశుడు. అండ్ ఆ కళ్ళు కూడా చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో గణేశుడిది. నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. చిన్న 1 feet గణేశులు. సో ఇవి కూడా చూసుకోవచ్చు. మన ముంబై కా లాల్బాగ్ రాజా. సో ఇక్కడైతే చూసుకోవచ్చు చిన్న బొజ్జ గణపతి 1 feet గణేశుడు అండి ఇది. సో చాలా అద్భుతంగా ఉంది. సో ఇందులో చెప్పాల్సిన స్పెషల్ అయితే ఏం లేదు. రెడ్ కలర్ ధోతి అండ్ మనకు ఇటు సైడ్ ఒక ఎలిఫెంట్ అటు సైడ్ ఒక ఎలిఫెంట్ వచ్చిందండి. మహారాజా పైన సింపుల్గా కూర్చుని ఉన్నారు. మన ముంబై కా లాల్బాగ్ రాజా అండి గణేశుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇందాక చూపించాను కదా,
డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయండి. మన బొజ్జ గణపతి ఓన్లీ సిట్టింగ్ పొజిషన్. అంటే మనకు అయ్యప్ప స్వామి అవతారంలో అంటే అయ్యప్ప స్వామి ఎట్లా కూర్చుంటారో ఇక్కడ కూడా అదే మోడల్ అవుతుంది. వచ్చేసి నాకు తెలిసి 3 ఫీట్స్ ఉండవచ్చు గణేషులు. మొత్తం బొజ్జ గణేషులు అండి ఇవి. అండ్ ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ పెయింటింగ్ వర్క్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. సో అన్న వాళ్ళు చూస్తారు కదా కూర్చొని ఎంత ఫాస్ట్గా చేస్తారో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా పెయింటింగ్ అనేది చేస్తారో. भैया कितने दिन हो गया स्टार्ट करके? 2-3 महीना हो गया। कितने महीने हो गए? 2 महीना हो गया। 2 महीने। छोटे गणपतियाँ बना रहे अब। बड़े कब से स्टार्ट करते? अभी करते हैं होली के बाद। कल से? होली के बाद। హోలీ బాజు ఇక్కడ చూసుకోవచ్చు గైస్. సో ప్రజెంట్ అయితే అన్న ఇప్పుడు మనకు హెయిర్ పెయింట్ అనేది వేస్తుందండి. సో చూసుకోవచ్చు జుట్టు ఏ విధంగా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ అన్ని చిన్న ఏ సబ్ హోల్సేల్ ప్రైసేనా? సో ఇది మొత్తం హోల్సేల్ ప్రైజెస్ అండి గణేశుడి మొత్తం. సో చూసుకోవచ్చు మనం. హోల్సేల్ ప్రైజెస్లో కూడా మనకు చాలా తక్కువ అవైలబుల్లో అయితే మనకు గణేష్లు అయితే చాలా పీసెస్ అయితే వస్తాయి. సో ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చి కొనుక్కోవచ్చు. అని వీళ్ళకు ముందుగానే బుక్ చేస్తే వాళ్ళు ప్రిపరేషన్ చేసి ఇస్తారండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తారు కదా చాలా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి గణేషులు మొత్తం. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు నిజంగా అంటే వేరే లెవెల్లో ఉన్నాయి గణపతులు. मैं इधर देखो, मैं पेन मार के इधर देखो. ఇక్కడ అనేది వర్క్ చూస్తుంది. పెయింట్ వర్క్లో చాలా ఫాస్ట్గా నడుస్తుంది. అండ్ ఇంకొక 171 days ఉంది కాబట్టి అన్న వాళ్ళు ఫాస్ట్గా చిన్న గణపతులు కంప్లీట్ చేసుకుంటే పెద్ద గణపతులు అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి అన్న చూస్తారు కదా ఓన్లీ హ్యాండ్మేడ్ చేతులతోనే మన కలర్ వేసి మొత్తం లుకింగ్ ఫుల్ అనేది చేసి పెట్టేస్తున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఐస్ మేకింగ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మొత్తం అన్ననే మొత్తం ఓవరాల్గా కంప్లీట్ చేసి పెట్టేస్తుండ్రు గణేష్లో ఈ విగ్రహాలు మొత్తం. సో చూస్తారు కదా గైస్ అన్ని చిన్న విగ్రహాలే నేను చాలా ఉన్నాయి ఇక్కడ అయితే. సో హోల్సేల్ ప్రైస్లో చాలా తక్కువ ధరలో అయితే అమ్ముతారు. మీరు వచ్చి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. అండ్ సో చూసుకుంటారు కదా అన్ని హోల్సేల్ ప్రైజెస్. సో గైస్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్. థ్యాంక్ యూ, జై హింద్.